హాయ్ ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తమే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఈ రోజున అత్యవసర ఒక విషయాన్ని ఎమర్జెన్సీ అలర్ట్ మీ అందరూ కూడా అందించాలనేటువంటి ప్రయత్నంతో ఈ విధంగా రావడం జరిగిందండి. ఆల్రెడీ నేను కొన్ని సంవత్సరాల నుండి కొన్ని రోజుల నుండి కొన్ని నెలల నుండి అని అనట్లేదు, కొన్ని సంవత్సరాల నుండి ఇంచుమించుగా నేను సేవా పరిచర్య జీవితాన్ని మొదలుపెట్టినటువంటి సమయం నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఏదో దేశానికి సంబంధించిన గవర్నమెంట్ వారు దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టిన తర్వాత మాట్లాడడంలో పెద్ద గొప్పతనం ఏముందలే అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. దయించి గమనించండి, ప్రపంచ దేశాల్లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంకా నోరు వెప్పని సమయంలోనే దాని గురించి మాట్లాడినటువంటి అవి ఉన్నాయి అని చెప్పి చాలా బోల్డ్గా మీడియాలో కూడా వెళ్ళి ఇంటర్వ్యూల్లో కూడా చెప్పి వచ్చినటువంటి వ్యక్తిని. ఎందుకని నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి మీ అందరికీ అర్థమై ఉండాలి కదా. దేని గురించి అంటే ఏలియన్ లైఫ్ కోసం, గ్రహాంతర వాసుల గురించి ఈ రోజున మాట్లాడబోతున్నాం. అయితే ట్రంప్ గారు ఎప్పటికైనా అమెరికా ప్రభుత్వం దగ్గర చాలా అఫీషియల్ ఆధారాలు ఉన్నాయండి. వారి దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఆధారాలు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేకరించి ఉన్నారు. అయితే వాటిని బయటికి విడుదల చేసేటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా కొందరిని ఉద్దేశించి ఆలస్యం చేయడం జరిగింది. కానీ ఎప్పటికైనా సరే అమెరికన్ గవర్నమెంట్ వాటికి సంబంధించిన యూఎఫ్ఓ ఫైల్స్ అన్నిటినీ కూడా బయటికి విడుదల చేస్తుంది, ఏలియన్ లైఫ్ ఉన్నది అనేటువంటి విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటుంది అని చెప్పిన కొన్ని రోజులకి ట్రంప్ గారే బయటకు వచ్చి మీ అందరికీ కూడా విషయాన్ని తెలియజేశారు. ఏలియన్ లైఫ్ ఉంది, యూఎఫ్ఓస్ అనేటువంటి వాటిని మేము చూసాము, వాటికి సంబంధించిన అనేక ఆధారాలు మా డిఫెన్స్ ఫోర్సెస్ దగ్గర, మిలిటరీ అఫీషియల్స్ దగ్గర ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూనే దానికి సంబంధించిన ప్రత్యేకమైన వెబ్సైట్ని కూడా ఓపెన్ చేశారు. దాంతోపాటుగా వారి దగ్గర ఈనాటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో వారి దగ్గర సంపాదించిన ఆధారాలన్నింటినీ కూడా ఒకేసారి విడుదల చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు, కానీ బ్యాచెస్ వారీగా, అంటే ఒక బ్యాచ్ తర్వాత కొన్ని బ్యాచ్ అలా విడుదల చేస్తామని అన్నారు. ఆ విధంగానే ఈ రోజుకి 3 బ్యాచ్ల వీడియోలు రిలీజ్ అయినాయి. అంటే యూఎఫ్ఓ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇప్పటికీ 3 బ్యాచ్ల వారీగా విడుదల చేశారు. అయితే 1 డే క్రితం, మేబీ 2 days క్రితం 4th బ్యాచ్ను కూడా విడుదల చేశారండి. 4వ బ్యాచ్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా విడుదల చేశారు. అయితే ఆల్రెడీ ఈ ఫోటో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అది ఆల్రెడీ 2nd బ్యాచ్లోనే దీనికి సంబంధించినటువంటి ఇంచుమించుగా ఇలా కనబడేటువంటి ఒక ప్రూఫ్ అనేటువంటిది బయటకు వచ్చింది. అలాగే ఇంకో రకమైనటువంటి మూవింగ్ ఆబ్జెక్ట్ను కూడా వాళ్ళు విడుదల చేశారు. అయితే అది నేను సేవ్ చేసి పెట్టుకోలేదు. ఇంకొక ఆబ్జెక్ట్ ఏంటంటే ఇది చాలా వింతగా కనబడుతుంది. మీరు చూడండి, వింతగా కనబడుతుందో లేదో మీరే చూసి చెప్పండి. ఇది ఒక ఫ్లయింగ్ సాసర్ కూడా కాదు, అది హాఫ్ మూన్లో ఉంది. ఇది మేబీ ఫ్లయింగ్ సాసర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లయింగ్ డ్రోన్ అయి ఉండొచ్చు, ఏలియన్ డ్రోన్స్ అయి కూడా ఉండొచ్చు. అయితే ఇప్పటి వరకు వారు విడుదల చేసిన ఆధారాలన్నీ కూడా అవి ఉపయోగించుకున్నటువంటి వాహనాలు, లేదంటే క్రాఫ్ట్స్ మాత్రమే కాదండి, అవి ఎక్కడో ఉన్నప్పటికీ ఇక్కడ పరిశీలించడానికి ఉపయోగించుకునే డ్రోన్స్ కూడా. అంటే అవి చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెలోస్. అవి రివర్స్ ఇంజనీరింగ్ కూడా అమెరికన్ గవర్నమెంట్ వాటి మీద ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. వారు చెప్పిన తర్వాత చాలామంది చనిపోవడం కూడా, చాలా అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ ఫస్ట్ ఫోటోకు చూస్తే ఇది లాస్ట్ టైం విడుదల చేసిన ఫోటోలా ఉంది. సెకండ్ వీడియో కూడా చూసిన, అదొక మూవింగ్ ఆబ్జెక్ట్. అది నాకు తెలిసి శాటిలైట్ పక్క నుంచి వెళ్తున్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ఒకటి కనబడింది. కానీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ పిక్ చూడండి. ఈ పిక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ కనబడుతుంది, చాలా వెరైటీగా కనబడుతుంది. ఇది ఒక హాఫ్ మూన్లో ఉంది. ఇది కూడా వాళ్ళు విడుదల చేసిందే. ఇది కుప్పకూలిపోయిందా, లేకపోతే అమెరికా సైనిక దళాల యొక్క దాడిలో అది ఏమన్నా పడిపోవడం అనేటువంటిది జరిగిందో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఇది కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంచుమించుగా 14 డాక్యుమెంట్స్ని రిలీజ్ చేశారు, 19 వీడియోస్ని రిలీజ్ చేశారు, 4 ఆడియో ఫైల్స్ని కూడా రిలీజ్ చేశారు.
పెంటగాన్ నుంచి మాత్రం 3 ఫొటోస్ రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికే ప్రపంచం అంతా కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఆల్రెడీ ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు తెలియదు అంటారా? ఎన్నిసార్లు చెప్పాను. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశస్థుడు, ప్రతి దేశ నాయకుడు, ప్రతి ప్రభుత్వము ఎప్పుడైతే ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి బలమైన నమ్మకంలోకి వస్తారో అప్పుడు మాత్రమే బహిరంగంగా వాటి అంతటవి చూపించుకోవడానికి రాబోతున్నాయండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, తర్వాత రోజుల్లో కూడా చెప్తున్నాను. కొన్ని రోజుల వ్యవధిలో ఏలియన్ క్రాఫ్ట్స్ అనేటువంటివి భూమి మీద అడుగు పెట్టబోతున్నాయి. అయితే అవేవో సరదాగానో లేకపోతే సమాధానంతో వచ్చేటువంటి మాత్రం అనుకోకండి. అవి మహాభయంకరమైనటువంటి జీవులు, మనుషులను నాశనము చేయుటకు మాత్రమే సాతాను వాటిని నియమించుకున్నాడనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏదేదో నేను ఇప్పుడు ఏదో చెప్తుంది కాదు. నేను 7th 8th క్లాసెస్లో ఉన్నప్పుడు పొందుకున్న దర్శనాన్నే మీ అందరితోనే పంచుకున్నాను. చాలామంది దాన్ని వెటకారంగా తీసుకొట్టేశారు, చాలామంది నవ్వుకున్నారు కూడా. కొంతమంది అయితే చాలా సార్కాస్టిక్గా కూడా మాట్లాడారు. అప్పుడు కూడా నేను ఎక్కడా కూడా బాధపడలేదు, ఎక్కడా కూడా గాయపరచబడలేదు. ప్రభువా, తగిన సమయమునందు మీరు చూపిన దర్శనం నిజమని రుజువుపరిచేటువంటి రోజు కోసం మాత్రం నేను ఎదురు చూస్తున్నానయ్యా అనే ప్రార్థన చేశాను. కొన్ని నెలల వ్యవధిలోనే అమెరికన్ గవర్నమెంట్ పూర్తిగా వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఆల్రెడీ జపాన్ వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. రష్యన్ గవర్నమెంట్ కూడా వీటి మీద స్పందిస్తూ ఉంది. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర కూడా చాలా ఫైల్స్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏలియన్కి సంబంధించినటువంటి ఆధారాలు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉన్నాయి. ఎందుకనంటే మన ఇండియన్ సిటిజన్సే చాలా సందర్భాల్లో వాటి యొక్క ఆధారాలు, వాటి యొక్క సూచనలు చూశారు. ఆకాశం ముందు భయోత్పాతములు సూచనలు మీరు చూస్తారు అన్నట్టుగా ఫ్లయింగ్ సాసర్స్ కావచ్చు, ఆకాశంలో విచిత్రమైనటువంటి స్వరూపాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఆల్రెడీ న్యూయార్క్ సిటీలో కూడా ఒక మాల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా డైరెక్ట్గా ఒక ఏలియన్ అనేటువంటి దాన్ని చూడడం అనేది కూడా జరిగింది. అయితే ఇంకొక ఫోటోగ్రాఫ్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అది అమెరికన్ మిలిటరీ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్లోకి నడుస్తున్నటువంటి క్రమంలో పక్కన కూడా 2 ఏలియన్ బీయింగ్స్, టాల్ బీయింగ్స్ వాళ్ళ పక్కన నడుస్తున్నట్టుగా ఒక ఫోటోగ్రాఫ్ అయితే వైరల్ అయిందండి. అయితే దాన్ని అయితే మాత్రం నేను అది ఖచ్చితంగా అది ఒరిజినల్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అది ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలాగా అనిపిస్తుంది. అన్నంత మాత్రాన అది అవాస్తవం అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా అవి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్కి ఏలియన్ సివిలైజేషన్కి మధ్యన కొన్ని సంబంధాలు నడుస్తున్నాయి, అది ఎన్నో సంవత్సరాల నుంచి. ఎందుకంటే వాటికి వీరికి మధ్యన చాలా రకాలైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. రివర్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది కూడా జరుగుతుంది. అందుకే ఇంత అడ్వాన్స్డ్గా కొన్ని వాటిని మన వాళ్ళు కూడా తయారు చేయడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కాబట్టి ఆ ఆధారాలు కూడా బయటకు వచ్చినప్పుడు అవి టాలెస్ట్ బీయింగ్స్ ఉన్నాయి, షార్టెస్ట్ బీయింగ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి డిగ్రీస్ ఉన్నాయి. వాటిలో ఒకే స్థాయికి సంబంధించిన వారైతే వాటిలో లేవని చాలా సందర్భాల్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. వాటి బేసెస్ అంటార్క్టికాలో బేస్ ఉండొచ్చు అని కొంతమంది అంటుంటారు. కొంతమంది సముద్ర గర్భంలో కూడా ఏలియన్ లైఫ్కి సంబంధించిన బేసెస్ ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అయితే హయ్యెస్ట్ పీక్స్లో ఉన్నటువంటి టాలెస్ట్ ఎవరెస్ట్ల మీద కూడా, మౌంటైన్స్ మీద కూడా వాటి బేసెస్ ఉన్నాయని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడినది 100% 100% కరెక్ట్ నేను చెప్పలేను, కానీ ఇంచుమించుగా మాత్రం వాళ్ళు చెప్పిన దాంట్లో సత్యం ఉందని మాత్రం నేను బలంగా నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే నాసా వాళ్ళు కూడా సముద్రంలో పరిశోధించే ప్రయత్నం చేశారు. అసలు సముద్రం లోతు ఎంత ఉంటుంది, దీని కింద ఇంకేమున్నది, అసలు దీని కింద ఇంకా మనం కానీ పరిశీలించగలిగితే ఏవైనా కొత్త విషయాలు బయటపడతాయన్న ఆలోచనతో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు పరిశోధనలు చేశారు. కానీ ఒకానొక సందర్భానికి వచ్చేటప్పటికి ఉన్నపాటుగా మొత్తం అన్నీ కూడా ప్యాకప్ చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఏమీ లేదు, ఏమీ చూడలేదు, ఏమీ లేదని చెప్పి ఇంకా మళ్ళీ మేము సముద్రం మీద పరిశోధించాం అని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆకాశ మండలానికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు సముద్రంలో ఏదో ఉంది కనిపెడదామని చెప్పి వెళ్ళినటువంటి వీళ్ళే జీవితంలో మళ్ళీ పరిశోధన సముద్రం మీద చేయమని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏముంటుంది? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా సముద్రములో నుండి ఒక ఆత్మ బయటకు వస్తుంది, ఒక క్రూర మృగం బయటకు వస్తుంది. అంటే పాతాళంలో బంధించబడినటువంటి ఆత్మలు కూడా ఉన్నాయి. అవి సాతానికి సంబంధించినటువంటి సాతాను మూలంగా రూపొందించబడిన
జీవుల యొక్క ఆత్మలు కూడా ఉండుండొచ్చు, వాడితో పాటు ద్రోయబడినటువంటి దేవదూతలు కొంత శాఖ ఆత్మలు అందులో ఉండుండొచ్చు. చాలా రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అందులో చాలా ఉన్నాయండి, 1, 2 అని ఏం మాట్లాడతామండి, చాలా రకాలైన ఆత్మలు కనబడుతున్నాయి. కనుక ఏమో ఆ ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా సముద్రంలో నుండి వచ్చినటువంటి ఆ ఆత్మ చనిపోయినటువంటి క్రీస్తు విరోధుల్లోకి చేరడం, వాడి నూతన ప్రాణాన్ని పొందుకోవడం, తర్వాత నుంచి వాడి స్వరూపాన్ని పూర్తిగా మార్చుకోవడం, ప్రపంచాన్ని నాశనం చేయాలనే ఒక ఆలోచనతో వాడి యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టడం, ఇదంతా కూడా లేఖనాల్లో ఉన్నదే, లేనిదైతే ఏం కాదు. అయితే ఒకనా సందర్భం వరకు మనకు అది అర్థం కాలేదు అంతే. కాబట్టి ఏలియన్ లైఫ్ ఉందని మొత్తం అన్ని గవర్నమెంట్స్ కూడా ఒప్పుకునేటువంటి టైం లైన్కి మనం వచ్చేసామండి. కాబట్టి ఇంకా ఏం జరుగుతుంది, ఇంక దేనికోసం మనం వెయిట్ చేయాలంటే డైరెక్ట్గా వాటిని మనం చూసేటువంటి కాలం కోసం వెయిట్ చేయాలంటే డైరెక్ట్గా చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఎంత రిపీటెడ్గా బోల్డ్గా లైవ్లో ఈ మాట మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క స్వరం మీద, దేవుని చూపించినటువంటి ఆ దర్శనం మీద ఎంత అపరిమితమైనటువంటి నమ్మకం అంటే ఈ మాట నేను మాట్లాడగలను అడగండి, ఆలోచించండి ఒకసారి. కాబట్టి నేను చెప్పగలను, డైరెక్ట్గా వాటిని ఎదురెదురుగా చూసేటువంటి రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అయితే ఇవి మనుషులకు బయలుపరచబడకుండా, మనుషులకి ఇవి ఉన్నాయనేటువంటి నమ్మకం కలగకుండా ర్యాప్చర్ అనేటువంటిది మాత్రం జరగదు, సంఘం ఎత్తబడడం అనేటువంటిది మాత్రం జరగదు. ఇవి ఉన్నాయని అభిప్రాయం కలిగిన తర్వాత మాత్రమే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినటువంటి ఈ కారణం అంతటిని కూడా వీటి మీదకు తోస్తాడు క్రీస్తు విరోధి. అలాగని చెప్పి వాటి ప్రమేయం ఏమీ ఉండదని నేను అనట్లేదు, కానీ సంఘం ఎత్తబడిన మరుక్షణమే ఇవన్నీ కూడా ఏలియన్ లైఫ్ అంతా కూడా మనుషులను అపహరించుకుని వెళ్ళిపోతాయి. విడవబడిన వారిని సంఘం ఎత్తబడేటువంటి ముందుకు కూడా కొంతమందిని మాయం చేస్తాయి. ఆ కారణాన్ని బట్టి ఇవే మాయం చేసేటువంటి ఒక ఆలోచనలో కూడా వస్తారు. తెసలోనికాకి రాసినటువంటి ఆ పత్రికలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాయించిన మాట అదే, స్ట్రాంగ్ డెల్యూజన్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అక్కడ చాలా అబద్ధాన్ని నమ్మేటువంటి ఒక పరిస్థితి రాబోతోంది. ఒక భయంకరమైనటువంటి స్థితిని దేవుడు ఆ రోజున అనుమతించబోతున్నాడు. అందరూ కూడా అబద్ధాన్ని నమ్ముతారు, సత్యాన్ని విడిచిపెడతారనే విషయం కూడా లేఖనాల్లో ఉన్నదే. మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నానండి. 4th బ్యాచ్లో అయితే ఈ ఆధారాలన్నీ కూడా బయటపడ్డాయి. 5th, 6th వచ్చేటప్పటికి ఇంకా రోజు రోజుకి కూడా అడ్వాన్స్డ్ ప్రూఫ్స్ అన్నీ కూడా బయటికి విడుదల చేస్తారు. అదైతే నాకు చాలా బలంగా ఉంది. అయితే నేను దేనికోసం కనిపెడుతున్నానంటే, ఎప్పటి వరకు యూఎఫ్ఓస్, సాసర్స్, క్రాఫ్ట్సే రిలీజ్ చేశారు కానీ బీయింగ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అంటే ఉన్నాయి, వారి దగ్గర అయితే ఉన్నాయి. ఆల్రెడీ పాస్టర్స్ చూశారు. అమెరికాకి సంబంధించినటువంటి కొంతమంది పాస్టర్స్ని మీటింగ్ పిలిచారు కదా, అప్పుడు చూసినటువంటి ఆ పాస్టర్స్ బయటకు వచ్చి తెలియజేశారు. చాలా వికృత రూపంలో ఉన్నటువంటి బీయింగ్స్ అయ్యి అడవిలో నిలబడినటువంటివి చూసాము, ఇంకా వేరే వేరే సందర్భాల్లో కూడా చూసిన ఫోటోగ్రాఫ్స్ మేము చూసామని చెప్పి పాస్టర్స్ కూడా మాట్లాడారు. కాబట్టి ఆ బీయింగ్స్ ప్రూఫ్స్ కూడా ముందు రోజుల్లో ఖచ్చితంగా బయటపడతారనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఉన్నాను. ట్రంప్ గారు మాత్రం అప్పటి వరకు ఊపిరితో ఉండాలి. ట్రంప్ గారు ఉండగానే జరుగుతుంది. ట్రంప్ గారు కానీ గతించిపోయినా, ట్రంప్ గారు కానీ తప్పిపోయినా ఈ ప్రూఫ్స్ అనేటువంటివి ఫుల్ఫిల్ అవ్వే అవకాశం ఉండకపోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగానే వీటన్నిటిని కూడా విడుదల చేస్తారనే నమ్మకంతో నేనైతే ఉన్నాను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఒకటేనండి, దేవుని రాకడ సమీపంగా ఉంది, మనం సిద్ధపడవలసిన వారి ఉన్నాము. లేనిది ఏది జరగట్లేదు, వాక్యంలో ఉన్నదే స్పష్టంగా నెరవేరుతూ ఉంది. 21 లోక సువార్తలో క్లియర్గా రాశాడు ఆయన, ఆకాశమునందు సూచనలు కనబడతాయి, భయోత్పాతములు పుడతాయి. వీటన్నిటిని చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి అవి అంత్య దినాలు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చాలా స్పష్టంగా రాశారు. అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా చాలా స్పష్టంగా ఎన్నో కేటగిరీస్కి సంబంధించిన వాటిని గురించి వాయుమండల అధిపతుల గురించి మాట్లాడాయన. కాబట్టి ఎవరో చెప్పలేనిది కాదు. పైగా అపోస్తులైనటువంటి యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఆ మాటను రాశాడే 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, 3 కప్పల వంటి స్వరూపం కలిగిన ఆత్మలో రాజులను పోయి చేయడానికి అవి బయలువెళ్ళాను అనే మాట రాశాడే. హానోకు గ్రంథాన్ని తీసేశారు కదా, ఆ హానోకు వాటిని గురించి ప్రస్తావించాడే. కాబట్టి ఇవి బైబిల్లో లేనివి కాదండి, మనకు అర్థం కాలేదంతే. తగిన సమయమునందు మన నేత్రాలు దేవుడు తెరవడానికి కృప చూపాడు. ఆ టైంలో అర్థం చేయాలి. అంతకంటే ముందు కూడా దేవుడు ఏది చేయడు, స్పెసిఫిక్ పర్ఫెక్ట్ టైంలో చేసేటువంటి దేవుడు. అంతకు ముందు చేయడు, దాని తర్వాత లేటు కూడా చేయడు. పెర్ఫెక్ట్ టైంలో ఆయన చేస్తున్నాడు. ఇది పెర్ఫెక్ట్ లాస్ట్ డే సైన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎంత గొంతు చించుకుని చెప్తున్నప్పటికీ కూడా మీరు నమ్మకపోతే, దేవుని యొక్క రాకడికి సిద్ధపడకపోతే, నేనైతే ఏమీ చేసేది ఏమీ లేదు. కానీ ఒకటే చెప్పగలను, సిద్ధపడండి. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. సిద్ధపడండి. అనేక మందిని సిద్ధపరచడానికి కూడా మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అలాగే కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది నాకు. అంటే
అంటే మీటింగ్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అయినాయి అనుకోండి, వెళ్ళట్లేదు బలహీనతను బట్టి. అయితే వేరే చెన్నై వెళ్తా ఉన్నాను. ఆ చెన్నై సంఘంలో కొంతమందితో నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు అవకాశం ఇచ్చాడు. అందు గురించి కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నదే. కాబట్టి రెగ్యులర్గా ఒక 3-4 డేస్ నేను వీడియోస్ ఇవ్వలేనంత మాత్రాన్ని ఫీల్ అవ్వకండి. నేను ఎక్కడున్న అవకాశం ఉంటే మీ అందరితో నేను మాట్లాడడానికి, మీ అందరికీ అనేక విషయాలు అందించడానికి నా ప్రయత్నం చేస్తాను. ప్రార్థించండి. మరోసారి దేవుని పేరు మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్.